ఆ సహోదరితో స్నేహం చేయటం మీ చిత్తమా? ఆ సహోదరుడితో స్నేహం చేయటం మీ చిత్తమా? ప్రభువా, నీ నడిపింపు, నీ చిత్తము మాకు బయలుపరచండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇతడు దేవుని చిత్తం లేకుండానే అన్ని ఆకులు కదా, ఈ ఆకులు కూడా మంచిగానే ఉంటాయిలే అని అనుకున్నాడు మనసులో. మంచిగా ఉంటారులే అని పెళ్ళిళ్ళు చేస్తాం, మంచిగానే డబ్బులు ఇస్తారులే అని మనము నమ్మి డబ్బులు ఇస్తాం. కానీ వాళ్ళు మోసం చేసి ఎంతో ఎగ్గొట్టి ఎన్నో రకాలుగా ఏడిపిస్తూ ఉంటారు ప్రజలు. వారి గుణం ఎరగాలి. వారితో స్నేహం చేస్తున్నామంటే వాళ్ళ యొక్క గుణము తెలుసుకొని మనం ముందుకు సాగాలి. చూడండి.